మానసిక వికలాంగులు ఉన్నారు, మానసిక వైకల్యం చెందిన వాళ్ళు, అనాథలు, ఎవరు ఆదరించని వాళ్ళు అందరినీ దరి చేసుకొని ఇక్కడ ఏదో మీరు ఏదో సహాయం చేస్తున్నారో వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. చాలా గొప్పది అది. మెడిసిన్స్ ఇవ్వడం, ఒక క్రమ పద్ధతిన ఇక్కడ ఈ పుణ్యక్షేత్రాన్ని నడిపించడం చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యం కాదు, కొందరికే సాధ్యం. చాలా బాగుంది. ఇక్కడ నడుస్తుంటే కూడా చాలా ప్రశాంతంగా, హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపించింది. నాకేమనిపించిందంటే మొత్తం సందర్శించిన తర్వాత దైవమే మానవ రూపంలో వచ్చి ఇక్కడ సాయం చేస్తున్నట్టు అనిపించింది. గట్టు శంకర్ ద్వారా దైవమే మానవ రూపంలో వచ్చి ఇక అనాథలను, మానసిక వికలాంగులను, మానసిక రోగులను ఆదుకున్నట్టు ఇంత నిస్వార్థంగా చిత్తశుద్ధితో పనిచేయడం అంటే అందరికీ సాధ్యం కాదు. ఇది చాలా గొప్ప అనుభూతి, అనుభవం. ఇక్కడ నేల మీద నడయాడుతున్నప్పుడు కూడా ఏదో మంచిగా అనిపించింది, చాలా ప్రశాంతంగా, చాలా బాగా అనిపించింది. గుడ్ జాబ్, వెల్ డన్. ఇటువంటి ఆశ్రమం పెట్టడం అనేది చాలా గొప్ప విషయమే. మానవతా దృష్టితోటి ఇది ప్రారంభించారు. ఇదే మానవతా దృష్టితోటే కొనసాగుతూ వస్తుంది అని శంకర్ గారు చెప్పారు. చాలా గొప్ప పుణ్యకార్యం ఇది. ఇంకా ఇదే విధంగా అది మంచిగా వృద్ధి చెందుతూ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం మీకు అందరికీ భగవంతుడు కలిగించాలని కోరుతూ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటి మీద మేము చాలా ఇంప్రెస్ అయ్యాము. పర్టికులర్లీ ఏ పర్పస్ కోసం స్టార్ట్ చేశారో ఆ పర్పస్ ఇక్కడ సర్వ్ అవుతుంది బాగా. వాళ్ళు మెంటల్లీ పీపుల్ వాళ్ళందరినీ కలిసాము మేము. వాళ్ళు చూస్తే వాళ్ళ లివింగ్ కండిషన్లో స్లోగా ప్రోగ్రెస్ ఉన్నట్టు అనిపిస్తున్నది. ఒకళ్ళిద్దరితో మాట్లాడము కూడా వాళ్ళు. కానీ వాళ్ళకు పంపడానికి వాళ్ళు అడ్రస్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు కాబట్టి వీళ్ళు దాన్ని ఇంకా ఫార్వర్డ్ చేయలేకపోతున్నారు. ग्रुप की तरफ से हम सभी लोग जिस तरह की यहाँ पे सुविधाएं दी जा रही है उससे काफ़ी संतुष्ट है। ये एक पुण्य का कार्य है जो आपके हाथों द्वारा हो रहा है, उसके लिए हमें बड़ी खुशी है। इसकी जानकारी हमें मिली थी हमारे ग्रुप के टीएम बाबू साहब जो अभी बात कर रहे थे, उनके द्वारा हमें यह जानकारी प्राप्त हुई और उसी के द्वारा हम एज ए ग्रुप यहाँ पर आए हैं। और आज का दिन हमारा शायद बहुत अच्छा दिन कहलाएगा कि हम आप लोगों से देख पाए, जुड़ पाए और जो सेवा आप दे रहे हैं उस सेवा में देखने का हमें समाधान मिला, या तो मंदिर की हो या फिर जिन लोगों को ज़रूरत हो उनको। आपका कार्यक्रम ऐसा ही चलता रहे, यही भगवान की ओर हमारी सबकी ओर से प्रार्थना। धन्यवाद। నేను లోపలికి రాగానే గట్టు శంకర్ని చూడగానే ఆయన రింగ్ వెంట్రుకలు నాకు ఆ భగవంతుడు కనిపించినట్టుగా అవుపడ్డారు. ఇవాళ గట్టు శంకర్ గారి ద్వారా ఈ యొక్క అనాథాశ్రమము అటు 12 లింగాల జ్యోతిర్లింగాల ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలిసి జిల్లా డెవలప్మెంటే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఒక పిచ్చివారిని మనుషులుగా తీర్చిదిద్దేంత గొప్పవారుగా దానికి ఒక భగవంతుడి అనుగ్రహం వారికి కల్పించి దానికి దాతలు సహకరించటము, అది అందరితోటి అందరూ సహకరించారు కనుక ఆ విధంగా ఆయన చేయగలుగుతున్నారు. ఆయనకు భగవంతుడు ఆ కల్పన కల్పించాడు. ఒక ఆంధ్ర తెలంగాణ కాదు, వీళ్ళను కలెక్ట్ చేయటము, ఏది పిచ్చివారు అనేటోళ్ళను ఇండియా లెవెల్గా కూడా మన భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటిది చేయాలని అనుకుంటున్నాము. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల, అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.